తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాని ప్రకటించుకొని మరి ఈ రోజు ముందుకు వస్తున్న మరి ఎవరైతే నాయకులు ఉండారో మరి ఇంకా ఆయనకు టికెట్ ఖరారైందో లేదో మనకైతే తెలియదు కానీ మరి వాళ్ళలోనే తెలుగుదేశం పార్టీలోనే ఇంకొక రెండు గ్రూపులు కూడా మరి వాళ్ళు కూడా మాకే టికెట్ అని చెప్పి కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇవాళ ఎవరికైనా రానియండి టికెట్, కానీ ఒకటే నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కడప నగరం అనేది ఒక ప్రశాంత నగరం. ఇక్కడ అన్ని రాజకీయాలు కేవలం రాజకీయాల వరకే పరిమితం అవుతారు. మరి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో మరి ఆ ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు కూడా ఒక సోదరభావంతో మెలిగే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తుంటే మరి ఎందుకంటే వాళ్ళు ఇక్కడి వాసులు కాదు కాబట్టి, ఇక్కడ జన్మించిన వాళ్ళు కాదు కాబట్టి ఇక్కడ సంప్రదాయాలు వాళ్ళకు తెలియని పరిస్థితి. మరి ఏదో ఎక్కడి నుంచో వచ్చి మరి అక్కడి హత్య రాజకీయాలు మరి ఇక్కడ ప్రేరేపించడము, మరి ఏదైతే యువకులందరికీ కూడా ప్రోత్సహించడము, మరి అలాంటి హత్య రాజకీయాలకు ప్రేరేపించడము మరి ఇది సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తుంటే గత వారం నుంచి చూస్తుంటే కూడా మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మేమే కాదు మరి ఈ నగర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా ద్వారా, మరి ఏదైతే మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి ఏదైతే రెచ్చగొట్టే ప్రసంగాలు ఏదో ఒక రకంగా సమస్యలు సృష్టించాలి. మరి ఈరోజు మేము గడప గడపకు తిరుగుతున్నాం, మీరు కూడా ఎంతోమంది మీడియా మిత్రులు మాతో పాటు వస్తున్నారు. మేము ఎక్కడన్నా ఇతర పార్టీల గురించి మేము మాట్లాడుతున్నామా? ఈరోజు మేము చేసిన మంచి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నాం, ప్రతి గడపకు వెళ్తున్నాం. అదో అమ్మ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాలు మీకు చేరాయి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి, మీ ప్రాంతాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మీరందరూ కూడా ఆశీర్వదించని చెప్పి మరి ప్రజలందరూ కూడా మరి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇవాళ వీళ్ళు చూస్తుంటే మరి కొందరి కిరాయి గుండాలని పిలుచుకొని వచ్చి మరి ఇక్కడ వాసులు కాదు ఎక్కడెక్కడి నుంచో కిరాయి గుండాలని వాళ్ళ వెంట పెట్టుకొని తిప్పుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడుండే మరీ ముఖ్యంగా యువతను ప్రేరేపిస్తూ మరి హత్య రాజకీయాలకు పూనుకోవడము ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఇవన్నీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి చిన్న చిన్న సంఘటనలు, మరి ఎవరో ఒక స్టిక్కర్ పిరికారని చెప్పి మరి అదేవిధంగా మనం చూశారు మా వాలంటీర్కి సంబంధించిన ఆ వాలంటీర్ ఇంటికాడికి వెళ్ళి మరి ఏ విధంగా ఆ వాలంటీర్ని మరి ఆ వాలంటీర్ మీద దౌర్జన్యం చేశారో వాళ్ళ ఇంటిపైన, మరి ఏదైతే కిరాయి గుండెలన్నీ కూడా మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూశారు. మరి మొన్నటికి మొన్న మా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయిన మరి సునీతారెడ్డి గారికి అర్ధరాత్రి 11 గంటలకు మరి ఆమె ప్రెస్ మీట్ పెడితే మరి ఆమెకు రాత్రి 11 గంటలకు మరి ఎవరో అల్లరి మూకల ద్వారా మరి 11 గంటలకు 50 ఫోన్లు చేయించి మరి ఆమెకు కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో ఒక రకంగా ఈ ప్రశాంతంగా ఉండే ఈ వాతావరణాన్ని మరి కలుషితం చేయాలి, మరి ఇక్కడ కూడా హత్య రాజకీయాలు ప్రేరేపించాలని చెప్పి మరి నిన్నటి దినం చూశారు ఎంత దారుణమైన సంఘటన జరిగిందో. మరి మా కార్పొరేటర్ మరి ఏదైతే 39వ డివిజన్ కార్పొరేటర్ తనయుడు మరి అతని మీద హత్యా ప్రయత్నము, ఇది ఎప్పుడన్నా మనం చూసామా? కడప నగరంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు చూసామా? మరి అలాంటి ఎప్పుడు జరగనటువంటి సంఘటనలు మరి ఈరోజు ఈ నాయకులు మరి యువకుల ద్వారా ప్రేరేపించుకొని గుండాలను పెట్టుకొని మరి ఇలాంటి సంఘటనకు పూనుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన.